హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రశ్న రావణి పైన జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి అసత్య ప్రచారాలని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డవాడు, ఒక వ్యక్తి వేస్ట్ గాడు అని నిరూపించాలంటే ఫస్ట్ వాడు క్యారెక్టర్ని చంపేయాలి. అంటే ప్రస్తుతానికి జరుగుతుంది అదే. సో కాల్డ్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్, ఏవైతే సోషల్ మీడియా ఛానల్స్ టీడీపీ వారి ఉన్నాయో, ఏవైతే జనసేన ఛానల్స్ ఉన్నాయో, ఏవైతే వేరే వేరే ఛానల్స్ ఉన్నాయో, వాళ్ళంతా కూడా మూకుముడిగా దాడి చేస్తున్నాడు రావణ్ పైన. ఎందుకు? అంతేకాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానల్స్ కంపేర్ టు మహా న్యూస్ కానీ, TV5 కానీ వీళ్ళందరూ కూడా ఒక పెట్టిన దాడి చేస్తూ ఉన్నారు రావణ్ పైన. ఎందుకు ఇంత అవసరం అంటే ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి కదా. లడ్డు విషయంలో లంగాల ఎగ్గట్టి పరిగెట్టినటువంటి ఈ ఛానల్స్ వాళ్ళు మొత్తం రామ మందిరంలో జరుగుతున్నటువంటి దోపిడీని ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. పోనీలేండి, వాళ్ళు నేషనల్గా ఉన్నటువంటి ఇష్యూని టచ్ చేస్తే మోడీ ఎక్కడ పెడితే అక్కడ తంతాడని తెలుసు కాబట్టి దాన్ని అలా చేశారనుకుందాం. ముఖ్యంగా ఈ రావణ్ పైన ఎందుకు ఇంత విస్తృతంగా ఫేక్ ప్రచారం జరుగుతుంది, రావణ్ పైన ఎందుకు ఇంత విస్తృతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారన్న విషయాన్ని మనం పూర్తిగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా. ఈ ఎవరైతే ఉన్నారో అతను మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి అనమాట. అతను మాట్లాడితే అలా ఉంటుంది అనమాట. ఇతను పేరు శివ అనమాట. శివ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చిరంజీవి గారిని ఇమిడియేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అతనికి సంబంధించి ఈరోజు ఒక వీడియో చేస్తున్నారు. ఆ వీడియోలో బచ్చలకూర జోసెఫ్ గురించి ఈయన చాలా స్పష్టంగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని నేను మీకు తెలియచేయాలనే ఆశపడుతూ ఉన్నానన్నమాట. సరే వెళ్దామా? మద్దతు తెలుపుతున్న వాళ్ళంతా కూడా, మద్దతుగా వీడియోలు చేస్తున్న వాళ్ళంతా, మద్దతుగా కామెంట్లు పెడుతున్న వాళ్ళంతా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. జోసెఫ్ కి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ర్యాలీలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఒకటికి 1,00,000 సార్లు ఆలోచించుకోండి. ఎందుకో మా కులపోడను, మా మతముడను, వేరే మతాన్ని బాగా తిడుతున్నాడనో సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఒకటికి 1,00,00,000 సార్లు ఆలోచించుకోండి. తప్పకుండా. ఎందుకంటే మీరు ఇప్పుడు మద్దతు తెలుపుతున్న ఈ బచ్చలకూరి జోసెఫ్ నిజ స్వరూపం ఇప్పుడు బయట పెట్టబోతా ఉన్నాను. అలాగే పోలీసులు కూడా త్వరలో బయట పెట్టబోతా ఉన్నారు. బచ్చలకూరి జోసెఫ్ నిజ స్వరూపం బయట పెట్టబోతూ ఉన్నాను. దమ్ముంటే ఒక ఒరిజినల్ వీడియో ఒక అమ్మకి అబ్బకి పుట్టుడు ఎవడైనా కూడా రిలీజ్ చేయొచ్చు. నువ్వు నిజంగా బయట పెట్టాలనుకుంటే ఆ వీడియోని, నువ్వు చూసిన వీడియోని బయట పెట్టు. లేదనుకో అన్నే మూసుకొని ఇంట్లో కూర్చోవలసిందిగా నేను నీకు సజెషన్ చేస్తున్నా మిస్టర్ శివ. బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి రావణ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకో వ్యక్తి ఎవరైనా కావచ్చు, శివ వాస్తవం ఉన్న దగ్గర పోరాడే వ్యక్తిని మేము సపోర్ట్ చేస్తానే ఉంటాం. నీలాంటి వాళ్ళని ఏం చేయాలో మా బాధ తెలుసు అన్నమాట. ఏం చెప్తున్నాడు వినండి. మద్దతు తెలిపిన మీరే వీడికా మనం మద్దతు తెలిపింది, వీడికా మనం అండగా నిలబడింది అని మీరు సిగ్గుపడకపోతే నన్ను అడగండి. సో చాలా బాగా చెప్పావు మిస్టర్ శివ. మన ఏదైతే ఛానల్ ఉందో TV5, ఆ TV5 MD చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక యువతని వంటగదిలో నుంచి పక్కన పట్టుకొని లపకని ముద్దులు పెట్టినప్పుడు మీరు ఏం చేశారు? ఆ ఛానల్లో ఉన్నటువంటి MDకి సపోర్ట్ చేసినందుకు సిగ్గుతో తలదించుకున్నారా? లేదంటే అన్నీ మూసుకొని ఇచ్చే శాలరీ కోసం దిగజారి వీడియోలు చేశారో చెప్పండి. చెప్పండి సార్. మరి అటువంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా ఏం జరగట్లేదు కదా. ఆయన పర్సనల్ లైఫ్తో నీకెందుకు, జరిగిన దాని గురించి మాట్లాడవా అంటున్నారు శివ.
మీరు తలదించుకోకపోతే ఆ. నన్ను అడగండి. మీరు తలదించుకోకపోతే నన్ను అడగండి. మీరు విఆర్ నాయుడు విషయంలో ఆయన ఒక యువతని ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే తలదించుకున్నారా లేదా అన్నదే ఫస్ట్ మీరు స్పష్టం చేయండి. అదేవిధంగా నీ సహచర కొలీగ్ వేరే వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ఎంగిల్ ప్లేట్లో లపని లాగించి తిన్నప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి. అలాగే మీ ఛానల్లో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి పెట్రోల్ పంపుల కోసం అనేసి భారీగా దొంగ డబ్బును తరలించాడు అన్నప్పుడు ఏం చేశారో చెప్పండి. అంతేకాదు మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన ఫార్ములా నమ్మితే తీసుకొస్తే అతనికి అనేక విధాల మందు మద్యం అమ్మాయిల్ని అందరినీ తార్చి మీరు ఒక ప్రోడక్ట్ని ఏదో రిలీజ్ చేశారనేది బయట నడుస్తున్నటువంటి విశేషం. ఇది న్యూజియన్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మరి దాని గురించి ఏం చెప్తారో చెప్పండి. సిగ్గు లేని మాటలు మాట్లాడేటప్పుడు ఇలా సిగ్గు లేని వీడియోలు చేయకూడదు. వీడేదో చూశాడంట, చూడవలసి వచ్చిందంట. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇతను హిందూ దేవులని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి వీడియోలు చేశాడు. ఏం టార్గెట్ చేశాడు? ఈ సొల్లు కబుర్లు ఆపండి. హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ రావణ్ ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఆ పేరు చెప్పుకొని అడుక్కుతునే బెగ్గర్లని, యదవనాయాలుగాలని, రాధా మనోహర్ దాస్ లాంటి లంగా లఫంగిగాలని ఆయన టార్గెట్ చేసి మాట్లాడాడు. అంతేగాని హిందూ దేవీ దేవతలను ఆయన ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, అంత దిగజారి ఎప్పుడూ మాట్లాడలేదు. అది అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేశాడు. ఎప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేయలేదు. ఎవరైతే రావణ్ అభిమానులు ఉన్నారో దీన్ని పూర్తిగా పరిశీలించండి. లోకేష్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ రావణ్ ఎప్పుడూ మాట్లాడలేదు. భలా అనే ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూలో కూడా ఆయన దాన్ని నొక్కి చెప్పడం జరిగింది. ఎందుకు నువ్వు వాళ్ళని ప్రశ్నించవంటే నేను ప్రశ్నించను అని చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందంటే ఈయన బేసికల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎన్నో ఆశయాలతో పవన్ వెనక నడవాలనుకున్న వ్యక్తి. ఆయన భావజాలాలు, ఆయన చేసినటువంటి దరిద్రాలు నచ్చక బయటకు వచ్చి ఆ మండిన గుండెలతో వీడియోలు చేయడం జరిగింది. కాబట్టి కొంతమంది జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశాడు. నక్సలిజాన్ని కొంతమంది జర్నలిస్టులు అంతా నువ్వు బ్రో నీకు గట్టిగా దించాడు కాబట్టి తప్పట్లా నీకు రివెంజా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలాగా. ఉగ్రవాదమా? చెప్పు తీసుకుని కొడతాను చరాలు. ఉగ్రవాదం ప్రోత్సహించేలాగా ఎక్కడున్నాయి వీడియోలు? ఎక్కడున్నాయి? సిగ్గు లేకపోతే సరే. మద్దతు తెలిపేలాగా మాట్లాడాడు అనుకుంటా ఉన్నారు అందరూ కూడా. ఆ దిశగానే పోలీసులు కేసులు పెట్టారు. 4 ఉపా చట్టాన్ని కూడా ఆ దిశలోనే పెట్టారు. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నాడు ఈ బచ్చలకూరి జోసఫ్. ఓకే, ప్రస్తుతానికి అందరికి తెలిసింది ఇదే. కొన్ని ఆడియోలు, ఏవో చిన్న చిన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏదో చిన్న చిన్న వీడియోలు ఎవడు తయారు చేశాడు? దాన్ని చేసింది ఎవరు? మీకు తెలుసు కదా. అది ఎక్కడ టెలికాస్ట్ అయింది? మన ఛానల్లోనే కదా. మన వాళ్ళు ఎవరు చేశారో తెలుసు కదా. పాపం ఎందుకు రండి మహా టీవీని లాగటం. ఓకే, లీలలు ఎవరో పాపం లవరో ప్రియురాలో ఆవిడతో ముద్దు పెట్టుకుంటా ఉంటే తప్పేంటి? అతని పర్సనల్ కదా, ఒక వీడియో ఏదో బయటకు వచ్చేసింది అని కొంతమంది, లేదు అది ఏఐ వీడియో క్రియేట్ చేశారని మరికొంతమంది, ఆ ఆడియోను కూడా కావాలని ఏ ద్వారా క్రియేట్ చేశారని కొంతమంది, ఇలా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సరే, అదంతా పక్కకు పోయింది. కేవలం హిందూ మతం పైన టార్గెట్, అలాగే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఇదే బాగా హైలైట్ అవుతాం. కానీ అది కాదు రావణ్ అసలు స్వరూపం. ఇంకా చాలా ఉంది, చాలా ఉంది, ఇంకా చాలా ఏముంది. అతని ఫోన్ ని అతను అరెస్ట్ చేసినప్పుడు 1వ తేదీన పిఠాపురం పోలీసు ఫోన్ లో ఉన్న డేటా అతను కొంత డిలీట్ చేశాడు. వాళ్ళు ఏమనుకున్నారు పోలీసులు కూడా, ఇదేదో ఉగ్రవాదానికి సంబంధించి ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేశారంట. వాళ్ళంతా ఏదో ఉగ్రవాదానికి సంబంధించి ఏదో వాళ్ళు అనుకున్నారంట. ఆ విషయం ఈడికి ఎలా తెలుసు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ డేటా ఫోన్లో ఉంది, అది పోలీసుల దగ్గర ఉంది. మరి ఈ శివ అనే ఒక పెంపుడు TV5 పెంపుడు ఏదో అంటారబ్బా, వద్దులేండి, వ్యక్తుల ఎలా తెలుసు ఈయనకి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈయన CID CBIలో ఈయన వర్క్ చేశారా, లేదంటే
పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫోన్ని ఈయన అక్రమంగా దొంగిలించి చూశాడా అనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఉండాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు దొంగిలించాడా, అక్రమంగా చూశాడా, ఈ క్లారిటీ నాకు చాలా అవసరం. ఎవడైనా మగాడుంటే రావణ్ణి వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఉండి మాట్లాడే మగాడుంటే వాడు చెప్పాలని కోరుకుంటున్నా. పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫోన్లో డేటా ఈ శివ అనే వాడికి ఎవడు పంపించాడు, ఎందుకు పంపించాడు, ఆ వీడియోలు ఎందుకు చూడాల్సి వచ్చింది, ఈ క్లారిటీ అనేది నాకు చాలా అవసరం. దయచేసి ఎవరికన్నా తెలిస్తే చెప్పగలరని ఆశపడుతున్నాను. స్వరూపం ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. అతని ఫోన్ ని అతను అరెస్ట్ చేసినప్పుడు 1వ తేదీన పిఠాపురం పోలీసులు ఫోన్ లో ఉన్న డేటా అతను కొంత డిలీట్ చేశాడు. వాళ్ళు ఏమనుకున్నారు పోలీసులు కూడా ఇదేదో ఉగ్రవాదానికి సంబంధించో, హిందూ మతానికి సంబంధించో, లేదంటే ఇతను కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఇతను ఫండింగ్ చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, బ్యాక్ ఎండ్ లో ఉన్నవాళ్ళు అవేమైనా డిలీట్ చేసాడేమో అనుకున్నారు. కొంత రిట్రీవ్ చేసే ప్రయత్నం చేశారు. రిట్రీవ్ చేస్తే బయట పడిన వీడియోలు చూసి పోలీసులు కూడా విస్తుపోయారు. మనం ఏదో వెతుకుతూ ఉంటే ఇదేంటి ఇవి దొరుకుని ఇవి వస్తా ఉన్నాయి, వీడి అసలు స్వరూపం ఇదా, వీడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని పిఠాపురం పోలీసులు ఎవరైనా మహిళల్ని ఈ బచ్చలకూరి జోసఫ్ వేధించి ఉంటే, లైంగికంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, వేధించి ఉంటే ధైర్యంగా వచ్చి మాకు ఫిర్యాదు చేయండి, మీ ఐడెంటిటీ, మీ ఫేస్ కానీ మీ పేరు కానీ ఎక్కడా బయట పెట్టమని కూడా వాళ్ళు ఒక నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఏముంది ఆ ఫోన్లో? నా కర్మ కాలి. పెద్దలకు మాత్రమే ఈ వీడియో, పిల్లలు చూడకండి, స్కిప్ చేయండి, వేరే వీడియో చూసుకోండి. నా కర్మ కాలి. నేను ఒక వీడియో చూశాను. ఇప్పుడు సో కాల్డ్ మన శివ చాలా ఎగ్జైటెడ్గా చెప్తుంది ఏంటంటే ఆడక కర్మకాలి ఒక వీడియో చూడవలసి వచ్చిందంట. పిల్లలు అంట పక్కకి వెళ్ళి ఆడుకోండి, ఎందుకంటే మనోడు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవో చూపించబోతున్నాడట. అయినా నాకు అర్థం కావట్లేదు ఆ పోలీసుల దగ్గర ఉన్నటువంటి వీడియో వీడి దగ్గరకు ఎలా వచ్చిందనేది నాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీడు బుర్ర తక్కువ వాదంతో ఎవరన్నా ఐక్యభవిస్తారేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను అడుగుతున్నా, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వు ఎందుకు చూసావు, నీకు పంపించిన వాడు ఎవడు, చెప్పే దమ్ముందా? ఏదో జీలో దమ్మంటారు కదా, ఉందా లేదా? లేనప్పుడు ఎందుకు ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్తే వీడియోలు చేస్తున్నావు? క్యారెక్టర్ అసాసినేషనా? కానీ సోషల్ మీడియాలో కిస్ పెడుతున్న వీడియో కాదు, అది పార్ట్ 1 మాత్రమే. 2.2 ఇంకోటి ఉంది. 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో నా కర్మకాలే చూడడం జరిగింది. ఎందుకు చూశాను అంటే అసలు ఏముంది ఆ వీడియోలో చూడాలి కాబట్టి, నిజమేంటో తెలుసుకోవాలి కాబట్టి, అది మీకు చెప్పాలి కాబట్టి, ఇష్టం లేకపోయినా అది ఎంత నీచంగా దరిద్రంగా ఉన్నా కూడా చూడాల్సి వచ్చింది ఆ వీడియో. పాపం ఎంత కష్టం వచ్చిందో ఈ శివ గారికి. బాబా ఇష్టం లేకపోయినా కూడా చూడాలి కాబట్టి, దానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పాలి కాబట్టి చూశాను. నీకెవడ్రా పంపించింది? ఆ లంగాగాడెవడు? ఆ వీడియో ఏ పోరంబోకోడు పంపించాడు? ఆ వీడియో నీకు పంపించిన దగుల్ బాజీ నా కొడుకు ఎవడు? ఆ వీడియో నీవు చూసినప్పుడు నీ ఫోన్లోకి పంపించిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? హూ ఈజ్ దట్ బ్లాక్ షిప్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఎవడెవడు పంపించాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ బ్లాక్ షిప్ ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఫోన్ డేటా పర్సనల్ది బయటికి పంపించిన లంచగొండి ఎవడు అన్నది నేను అడుగుతున్నా. చెప్పగలవా? లేదంటే మేమంతా కలిసి సిండికేట్ అయ్యి రావణ్ క్యారెక్టర్ని పాడు చేయాలి కాబట్టి ఒకే నెరేటివ్ని అందరం కలిసి ప్రజల మీద రుద్దుతున్నాం అని చెప్పే దమ్ముందా? లేదు. కానీ ఆ 2.1 ఏముందో తెలుసా? నీకు తెలుసు కదా, చెప్పు. ఒక బాధితురాలు, అమ్మాయి అన్ను, మహిళ అన్ను, బాధితురాలే వీడి చేతిలో. ఒక బాధితురాలతో ఒక హోటల్ గదిలో శృంగారం, రొమాన్స్ వెచ్చలివిడిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నీకేంటి ప్రాబ్లం? ఒక బాధితురాలతో శృంగారం, రొమాన్స్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి నీకేంటి ప్రాబ్లం అంటున్నా. ఇప్పుడు దాన్ని చెప్పడం వల్ల మాకేంటి ప్రాబ్లం అంటున్నా.
ఇప్పుడు బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి రావణ కాదనుకోండి, మీరన్నట్టే బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి ఏ అమ్మాయితో తిరిగితే నీకేంటి, ఎవరితో లాడ్జ్లో ఉంటే నీకెందు, ఆ వీడియోలు నువ్వు అశ్లీలంగా దొంగతనంగా చూడాల్సిన అవసరం నీకేంటి? అసలు నీకేంటి సంబంధం? రావణ్ బాగా నేను వేసుకున్నాడనా? తట్టుకోలేకపోతున్నావా? బాగా పెయిన్ఫుల్గా ఉందా? ఇప్పుడు ఏదో సొల్లు కబుర్లు చెప్పి పాపం ఆయన్ని ప్రజల్లో వ్యక్తిగా ముందుకెళ్తున్నా కూడా దూరం చేయాలి, అంతే కదా. ఎందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాడు గట్టిగా, తొందరపడకండి. చేయడమే కాకుండా వీడియోలు తీశాడు. ఆ బాధితురాలు ఫేస్ ఇక మొత్తం ఇద్దరు ఒంటి మీద బట్టలే లేవు. ఎవడు జాబ్ ఇచ్చింది వీడికి? శృంగారం చేస్తున్నారు రూమ్లో ఎచ్చలుడిగా అని చెప్తారు, మరి ఇద్దరు ఒంటి మీద బట్టలు లేవని ప్రత్యేకంగా చెప్తున్నా. ఇటు రిపోర్టర్ అయ్యాడు. ఇట్టంటే బుర్ర తక్కువ వాళ్ళందరికీ జాబులు ఇచ్చారు సార్. మిమ్మల్ని అనాలి ఫస్ట్. ఏదో పీకడానికి జాబ్ ఇచ్చారు ఈయనకి. సార్ మీరు చెప్పారు నాతో, ఈయన జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు అనుకుంటే యూట్యూబ్లో ఆడి శాలరీ ఆడు సంపాదించుకుంటున్నాడు పర్లేదని చెప్పారు. ఇట్లాంటి దగులు బాజీ వల్ల సార్ మీరు ఏం సార్ అది? వాళ్ళిద్దరి మీద ఒంటి మీద బట్టలు లేవనేది ఎవడైనా చెప్పాలా? ఎట్ట సార్ ఇట్లాంటి వాళ్ళు అందరిని జాబుల్లోకి తీసుకొని జర్నలిజం విలువలు రోజు రోజుకి దిగజేస్తున్నారు పనికి మళ్ళీ ఎదవల్ని. మీరు ఎలా చెప్తారా వీడియో అంటారా? స్పష్టంగా ఈ బచ్చలకూరి జోసెఫ్ వాయిస్ 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఎవడు చేస్తాడు? ఏఐలో క్లియర్ గా తెలిసిపోతుంది ఇది రియల్ నాట్ ఏఐ. కనీసం నాలెడ్జ్ కాదు కదా, ఏమీ లేదు. 4 నిమిషాల 33 సెకండ్ల వీడియో ఎవడు చేస్తాడు? ఏలో వాయిస్ అన్నారు. అరే ఆవుదం తాగే మోహం వేసుకుని అవన్నీ అబద్ధాలు చెప్తున్న శివ. 4 నిమిషాలు కాదు, ఫేస్ మార్ఫింగ్ అని టెక్నాలజీ ఉంది. దాంట్లో 20-30 నిమిషాలు కూడా చేయొచ్చు. కొన్ని ఫేస్ వరకే మోడిఫై అవుతుంది రాజా. ఆడియో గురించి పెద్దగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియోలో కూడా ప్లగిన్స్ చాలా వచ్చినాయి. ఆన్లైన్లో నీ ఆడియో ఇచ్చినా కూడా నువ్వు చిరంజీవిని ఏ విధంగా అయితే ఇమిటేట్ చేస్తూ ఈ సోది న్యూస్లు చేస్తావో అలాగే అతన్ని కూడా చేయొచ్చు అన్న విషయం తెలియకపోతాం నీ బుర్ర తక్కువతనానికి. అయినా ఆ వీడియో నీ దగ్గర ఉందనడానికి ఆధారం ఏంటి చెప్పు? ఎందుకంటే నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఈడేం చెప్తాడంటే, మళ్ళీ ఫస్ట్ మహా న్యూస్లో వచ్చినప్పుడు నో 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 ఫ్లాష్ అంటే ఫ్లాష్ లేకుండా ఎలా అని అప్పుడు వాయిస్ ఉంటుంది కదా, అదే మళ్ళీ ఇక్కడ చెప్తాడు. ఈ సోదిగాళ్ళు మొత్తం నెరేటివ్ ఆ వీడియోలో ఉన్న డైలాగ్లే ఈ వీడియోలో కూడా ఉండడానికి అవకాశం లేదు కదా. మరి ఇది వాడు అదే చెప్తాడు చూడండి. అలాగే వీడి వేషాలు ఎలా ఉన్నాయి అంటే పర్వర్టెడ్ ఫెలో, సైకో, సాడిస్ట్, శృంగారం చేస్తూ వీడు ఐస్ క్రీమ్ కావాలంట. తెలుసు కదా ఐస్ క్రీమ్ మా తెలియదు నీకు బాగా తెలుసు. చాక్లెట్లు కావాలంట. ఆ చాక్లెట్ల ఐస్ క్రీమ్ తో శృంగారం చేయాలంట. వీడు చెప్తాడు. వాడి టేస్ట్ వాడిది, నీకేంది? నువ్వు చేయలేవరా? నేను అసలు నీకు అవకాశం లేదు కదా, లేదంటే కదా వ్యవహారం. కానీ ఫ్లాష్ లైట్ వేసి వీడియోలు తీస్తా ఉంటే ఆ బాధితురాలు ఫ్లాష్ ఎక్కువ కళ్ళల్లో పడుతుందంటే వీడు ఇబ్బందిగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు. వీడు ఇడియట్, ఫ్లాష్ వేస్తేనే కదా వీడియో క్వాలిటీ వస్తుంది. వీడు చెప్పడం భలే నెరేటివ్ అల్లాడిచ్చావు పీక్స్. ఇది ఒక్క వీడియో కాదు, ఇంకా 10 నుంచి 13 వీడియోలు వాడి ఫోన్ లో ఉన్నాయట. ఎవడరా మీకు జాబులు ఇచ్చేది? 10 నుంచి 13, 1 నుంచి 9, ఏంది 9 నుంచి 10, ఏంది చెప్పడాలు? సొల్లు చెప్పడానికి కూడా అదుపు ఉంటుంది. 10 నుంచి 11 ఏంది ఇది? 10 నుంచి 13 ఉన్నాయా? బొక్కేం కాదు. నిజం తెలిస్తే చెప్పు, లేకపోతే మూసుకొని ఉండు. అంటా ఏంటి? ఉన్నాయి అట్టా ఏంటి? ఉన్నాయి అట్టా ఏంటి? ఉన్నాయి అట్టా ఏంటి? ఉన్నాయి అట్టా ఏంటి? సిగ్గుందా నీకు? ఉన్నాయా లేవా? క్లారిటీ. పెద్ద టీవీ ఛానల్ కదా, ఆ మాత్రం పీకలేరా? వీడియో చూసే అన్నావు కదా, ఎన్ని వీడియోలు ఉన్నాడో ఉన్నాయో ఆ వీడియో వచ్చినట్టు చెప్పలేదా? గలీజ్ కబుర్లు. ఈ బచ్చలకూరి జోసెఫ్ ఫోన్లో ఏమంటారు ఇప్పుడు మీరు? మేమేమన్నాం? మాకు చూపిస్తే కదా, నువ్వు కదా చూసావు కాబట్టి నువ్వేదో ఒకటి అంటావు. నీకెవడు చూపించాడో ఆ వీడియో ఏంటో దానికి సంబంధించిన ఆ పర్సన్ కాబట్టి ఆడియో అయినా కూడా మీరు బయటకు పెట్టు.
మగ పుట్టుకు పుడితే ఒక అమ్మకి అబ్బకి పుట్టితే మీరు ఎవరన్నా కూడా బచ్చలకూర జోసఫ్ మీరన్నట్టుగానే అతను చౌదరి అయినప్పుడు కూడా చౌదరి కాదు మీరన్నట్టుగానే అతను ఎస్సీ అవుతాడు. ఎందుకంటే ఎస్సీలందరికీ యూనిటీ లేదు కాబట్టి. మీరు బచ్చలకూర జోసఫ్ అని హైలైట్ చేస్తారు, ఎందుకంటే క్రిస్టియన్ కాదు అని ఆయన చెప్పినా కూడా ఆయన క్రిస్టియన్ చేయాలి కాబట్టి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలి కాబట్టి మీ నెరేషన్స్ మీరు చేస్తారు. మీరు పెట్టిన వీడియోలో వాస్తవం అవాస్తవం మాకు తెలియాలంటే ఏ నా కొడుకు నీకు ఆ వీడియో పంపించాడు, ఏ లఫంగిగాడు ఆ వీడియో పంపించాడు, నువ్వు ఎక్కడ చూసావు, చూసిన వీడియో ఏంటి అనేది మాకు కావాలా. అప్పుడు కానీ నమ్మరు జనాలు. నేను చూసా, బహుశా మీరు కూడా త్వరలో చూడబోతారు. పోలీసులు ఇవన్నీ కూడా అప్పుడే బయట పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు, బాధితురాల జీవితాలు వాళ్ళ ఫేస్లు కొంత బ్లర్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి. ఫేస్ బ్లర్ చేయటం ఎంతసేపు? 2 నిమిషాలు కదా, 2 నిమిషాలు కదా ఫేస్ బ్లర్ చేయటము. గంటల వీడియోనా? కేవలం 4 నిమిషాల వీడియోని కదా 5 నిమిషాల ఫేస్ బ్లర్ చేయొచ్చని మినిమం ఇంగిత జ్ఞానం లేదా? దుర్మార్గపు మాటలు మాట్లాడే చెత్త నా కొడుకులకి అందరికీ చెప్తూ ఉన్నా లేదా? రాబోయే రోజులు మేము చూస్తాం. నీకు ముందెందుకు చూపించాడో అది చెప్పరా ఫస్ట్. నీకు ముందెందుకు చూపించాడో ఆ వీడియో నీకు ఎందుకు వచ్చింది, ఆ విషయాన్ని నువ్వు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గాలి కబుర్లు చెప్తే వినడానికి జనాలు పెచ్చనాయాలు కాదు, నీలాంటి ఎర్రి పప్పులు సొంత టీవీ ఛానల్లో ఉన్నటువంటి మీ ఎండి చేస్తేనేమో ఏదో ఒకటి, ఒకవేళ నిజంగా రావని చేస్తేనే ఇదా మాట్లాడే హక్కు మీకు ఎవడు, నైతిక విలువలు నీకు ఎవడిచ్చాడు? ఎవ్వడి దగ్గర లేవు, అన్నీ మూసుకొని కూర్చొని ఎంగిలి పల్లెలు నాకే వాళ్ళంతా మీ దగ్గరే ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తాయి, బట్ నా కర్మకాలు నీకు చూశారు. క్లియర్ వాడే కళ్ళెదుట నిజంగా దొరికిన 2 వీడియోలు కేసు పడి జైల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్న ఇంకో వ్యక్తి పక్కన పెట్టుకొని ఇలా సొల్లు కబుర్లు చెప్తూ నిజం అవుడే అంటున్నావు. సిగ్గుండాలి బాస్ నీకు. నువ్వు రిపోర్టర్గా అన్ఫిట్, అసలు ఏ విధంగా కూడా నువ్వు ఎందుకు పనికిరావు. ఆ తర్వాత వీడి తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం బయటకు వచ్చేసి అలాంటి వాడియో మీద నేను చేయడం. తీగ ఎవరు లాగారు, డొంక ఎవరు కదిలించారు చెప్పు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని వేధించాడు? 6-7 అమ్మాయిల్ని వీడు వేధించడం కానీ, మళ్ళీ 6-7 ఏంది దివాన్, ఏంది ఇది? క్లారిటీగా ఉండంటారా? పుట్టిస్తారని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్లి దారి మధ్యలో వెలాస్ చేయడం కానీ. నువ్వు చూసావా? ఆ అమ్మాయి చెప్పిందా? అట్లీస్ట్ ఆడియో రిలీజ్ చేయండిరా. మీరు మాట్లాడుకునే కాదు, అమ్మాయి మాట్లాడింది కదా అమ్మాయి వాయిస్తో. ఓకే, ఇతర పైన చాలా మంది ఆడపిల్లలు కంప్లైంట్ చేయడం కానీ, ఆ కంపెనీ ప్రతినిధులు వీడిని ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడని ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, వేరే కంపెనీకి వెళ్తే అక్కడ కూడా అమ్మాయిలు వేధించడం, గొడవలు పడడం, నీచంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆడియోలు బయటకు వచ్చి మనం దాని మీద వీడియో చేస్తావు. ఎందుకంటే ఆ వీడియోలు ఆడియోలు క్రియేట్ చేస్తాం మీరే కాబట్టి వాటి మీద తప్పకుండా మీరు చేస్తారు, అది విషయం నాకు తెలుసు. నెక్స్ట్ వెళ్దామా? ఆ తర్వాత వీడు ఏం చేశాడు? 2019 తర్వాత ఏదో ఫేస్బుక్ పేజ్ ఒకటి పెట్టుకున్నాడు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ప్రేమించి ఈ అనూష అనే అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నట్టు, అది ప్రేమ వివాహం అట, మనకు అందుతున్న సమాచారం. ఆ అమ్మాయిని కూడా సొంత భార్యకి సంబంధించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో లేదో అనేది ఈ సోకాల్ శివ అనే రిపోర్టర్, సారీ న్యూస్ ప్రెజెంటర్ ఏమంటారు, ఈయనకి లేదు, సొంత భార్య గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో పోలీసుల చేతిలో, ఎన్ఐఏ చేతిలో ఉన్నటువంటి ఆ మొబైల్లో ఉన్నటువంటి వీడియోలు మాత్రం వీడి దగ్గరికి వచ్చింది. ఏంది ఇది? అసలు నమ్మేటట్టుందా? అసలు కొద్దిగానే నమ్మేటట్టుందా? మనిషి పుట్టుకుంటుండే ఎవడన్నా ఈ మాటలు నమ్ముతారా? నమ్మరు కదా. సొంత భార్య గురించి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న రావణ్ వాళ్ళ మిస్సెస్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? చెప్పండి. మ్యారేజ్ చేసుకున్నాక ప్రేమ వివాహం 2024 దాకా చిత్రహింసలు పెట్టాడు, టార్చర్ చేశాడు. 2000 చిత్రహింసలు, టార్చరా? ఎవరు చెప్పారన్నా నీకు? ఎవరు చెప్పారు? అమ్మాయి చెప్పిందా? మరి అమ్మాయి ఏంటి, మా భర్తను వదిలేయండి, మీరంతా పనికిమాలిన ఎదవలో, మా పైన పిచ్చుకల పైన బ్రహ్మస్తారు ఎందుకని మా భర్త కోసం ఏడుస్తుంది ఏంటి? నీలాంటి సొల్లున డాష్ గాళ్ళు వచ్చి ఇలా అబద్ధాలు చెప్తే ఎలా నమ్ముతారు జనాలు? ఆ అమ్మాయి వీడియో అందరూ చూశారు కదా. రోజు కొట్టేవాడట. కొంతమంది వాడి సన్నిహితులు, వాడి స్నేహితులు మనకు అందించిన సమాచారం.
సొంత భార్య భర్త కోసం నిలబడితే స్నేహితులు సన్నిహితులు అంట వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఈడికి చెప్పాడంట. అసలు ఈడికి ఎందుకు చెప్తారు? ఎవడు ఈడు కాన్కెస్గా గొట్టం. రావణ్ లైఫ్లో ఎవడు ఒక వీడియో చేస్తే ఉచ్చబోసుకొని దాక్కునే క్యారెక్టర్ మంది, దానికి మళ్ళీ ఇంత సీను. కానీ దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు అనూషాని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ ఇంకా కాలేదు నాకు తెలిసినంత వరకు. అరెస్ట్ అదుపులో తీసుకుని వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇతర కాదు, మీరు ఫస్ట్ అడగవలసింది అది కదా. అకార్డింగ్ టు కొన్ని రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే వారెంట్ లేకుండా తనని అదుపులోకి ఎలా తీసుకుంటారు? వీటిని కదా అడగాలి నిజమైనటువంటి రిపోర్టింగ్ చేసే సో కాల్డ్ శాటిలైట్ ఛానల్ వారు, TV5 వారు దాన్ని కదా ప్రశ్నించాలి. 4 సార్లు బెయిల్ ఎందుకు వచ్చింది రావణ్ కన్నా విషయం పైన కదా మాట్లాడాలి. 4 సార్లు బెయిల్ వచ్చిందంటే ఎటువంటి తప్పు లేదు ఆ వ్యక్తిలో అని జడ్జిలు నమ్మారని కదా. మళ్ళీ ఉపా చట్టం అనేది దరిద్రంగా పెట్టారనే విషయం తెలుసు కదా. వీటిని కదా ప్రశ్నించాలి నిజమైన జర్నలిజం అంటే. మంది ఉత్తుత్తి ఫేక్ జర్నలిజం, మంది పచ్చపాటి నాకే జర్నలిజం, అంతే కదా. కానీ బ్యాంక్ ఖాతాలు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్ బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడి నుంచి వీడికి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎవరెవరు ఫండింగ్ చేస్తూ ఉన్నారు అని. ఆ ఫోన్లో డేటా కూడా, ఎవరితో వాట్సాప్ చాట్, ఎవరెవరు బెదిరించాడు, ఇవి కూడా తీశారు. వీడు ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇలాగే శారీరకంగా వాడుకొని ఫోటోలు వీడియోలు తీసి స్టార్ట్ చేశాడట కొత్తగా. ఏది బెదిరించడం, వీడియోలు ఫోటోలు బయట పెడతా ఇది నాకు అంత డబ్బులు కావాలి బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. బహుశా పాప బాధితులు సేవ్ అయిపోయి ఉంటుంది. అవి కూడా బయటకన్నీ తీశారు. సో వీటన్నిటికి సంబంధించి ప్రశ్నించడానికి ఏమైనా సరే పోలీసులు ఈ బచ్చలకూరి జోసెఫ్ భార్యను అదుపులోకి తీసుకుని ఉండొచ్చు. ఆవిడ మన తప్పక ఎంతైనా భర్త కదా, ఎంత రాక్షసుడైనా భర్త కదా, తప్పక ఆవిడ కొంచెం ఏదో వీడియో విడుదల చేసినట్టున్నారు. అరే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? భర్త కోసం ఆవిడ ఎమోషనల్గా ఏడుస్తూ వీడియో చేస్తే ఎంతైనా భర్త కదా, చేయకపోతే ఏమవుతుంది చేయకపోతే చేయాలని రూలే ఉంది. చేయాలని రూల్ లేదు కదా. అంత కొట్టి హింసించి టార్చర్ చేసిన వ్యక్తి గురించి పోతే పోయాడు అనుకుంటారు, కానీ వీడియో చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఇట్లా కబుర్లు మొత్తం ఎక్కడి నుంచి నేర్చుకొస్తారు మీరు? నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి ఏదో విజ్ఞప్తి చేస్తాం. సో ఇదే మొత్తంగా. సో ఆ తర్వాత 2019 తర్వాత వీడి డేటా అంతా బయటకు తీస్తే ఒక అమ్మాయి, పెళ్ళైన వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఈ బచ్చలకూరి జోసెఫ్ ఒక మిత్రుడున్నాడు, రవి అనేవాడట వాడి పేరు. వీళ్ళ టార్గెట్ ఏంటి? పెళ్ళైన వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళే వీళ్ళ టార్గెట్ అట. మీరు ఇతను చెప్పే సొల్లంతా వింటే మీకే అర్థమైపోతుంది. టార్గెట్ అట, ఇంతమంది ఉన్నారట, ఆ వీడియో నేను చూశానట, అది ఫస్ట్ వీడియోలో ఏదైతే వాయిస్ ఉందో అదే సెకండ్ వీడియోలోకి చేసి చెప్పడం, భార్యను టార్చర్ పెట్టినా కూడా పాపం ఆవిడ ఇలా అందంటాం, వేరే అమ్మాయిలతో లింకులు పెడతాం. ఇవన్నీ మహా న్యూస్లో మధు అనే ఒక రిపోర్టరు మహావంశీ గారు కూర్చొని సేమ్ నరేషను సేమ్ వాళ్ళు చెప్తారు, వీళ్ళంతా పాటిస్తారనమాట. చేశారు. వీళ్ళంతా ఏంటంటే శివ అనే వ్యక్తిని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎఫ్తో స్టార్ట్ అయ్యింది, తెలుగులో చెప్పాలంటే దేతో స్టార్ట్ అవుతుంది. ఒక ఆట ఆడుకున్నాడు. ఇది తట్టుకోలేక పాపం శివ ఆ పెయిన్ భరించలేక లేనిపోయిన కబుర్లని చెప్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవం లేదు. ఎందుకంటే ఎన్ఐఏ దగ్గర ఉన్నటువంటి ఫోను ఈ సోకాళ్ళ పిల్లిపిత్రే వాళ్ళ దగ్గర రాదు కదా. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు కదా. వీడు చూసిన వీడియో అనేది ఫేక్ అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకంటే వీడి దగ్గరికి ఎవడు పంపిస్తాడు? వీడికి పంపిస్తే వాడి జాబ్ పోయిద్ది కదా. అంత రిస్క్ అవ్వడం చేస్తాడా? చేయడు. మరి ఇట్లాంటి సొల్లు కబుర్లు ఎక్కడ నుంచి చెప్తున్నారంటే కేవలం కల్పితాలు. ఒక రాజుని కానీ ఒక బలమైన వ్యక్తిని కానీ ఢీకొట్టాలంటే ఫస్ట్ వాడి క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలి. ఇప్పుడు సో కాల్డ్ ఎల్లో మీడియా, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్నది అదే. రావణ్ క్యారెక్టర్ని పూర్తిగా చంపేస్తే రావణ్ పైన హేట్రేట్ పెరుగుతుంది. ఆల్రెడీ రావణ్ హిందూ మతం ముసుగులో ఎవడైతే ప్రజల్ని మోసం చేస్తున్నాడో వాళ్ళందరినీ చెక్కేశాడు, చెక్కి పడేశాడు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మండిపోతూ ఉన్నారు. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు, ఎవడైతే బిచ్చం ఎత్తుకొని బతుకుతూ హిందూ మతం పేరుతో పరమతారుల పైన దాడులు చేస్తున్నారో వాళ్ళని రావణు గన్ను పెట్టి కాల్చలేదంతే, ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితికి తీసుకెళ్ళాడు. సో వీళ్ళందరికీ అది మంట కాలుతుంది.
సో వీళ్ళంతా కలిసి రావణ్ పైన అటాక్ చేస్తారు. ఇప్పుడు మన సామెత నిటారుగా ఉన్న చెట్టుకే ఎక్కువ ఉపయోగపడుతుంది, ఇంట్లో కలపకని దాన్ని మొత్తం కొట్టేస్తారు ఫస్ట్, భలే ఉందరు స్ట్రైట్ కానీ. సో ఇది కూడా అంతే, ఆడ స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాడు రావణ్ అనేవాడు. అది వీళ్ళకి ఇంత పెద్ద ఆటం బాంబు తీసుకొచ్చి ముట్టి కింద పెట్టినట్టుంది. ఎప్పుడు ఎవడి కింద పేలుతుందో, ఎప్పుడు దేన్ని ట్రిగర్ చేస్తాడో తెలియక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ట్రిగర్ చేశాడు శివగాడంతే. శివ గారు ఎంత అనేది ఆయనకు అర్థమైపోయి శివ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు అనేది వాస్తవం అన్నమాట. మీరు దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. శివ జాగ్రత్తగా ఉండు, మేము కూడా వీడియోలు చేస్తాం, దొరికితే దోల తీర్చేస్తాం. అర్థమైంది కదా. సో ఇది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.